నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నామో నువ్వు ఆలోచించావా? తను నీ భార్య కాదని ఎన్నిసార్లు చెప్పాము? మాతో పాటు పుట్టింది, ఇక్కడే పెరిగింది. ఎన్నిసార్లు చెప్పినా నమ్మవేంటి? కృష్ణ, కృష్ణ, పాప పిలుస్తుంటే పలకవేంటి? ఇందాకటి నుంచి పాప నిన్ను పిలుస్తుంది కదా. నందిని, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? నువ్వు నన్ను తిట్టావు కదా. చూడు కృష్ణ, నిన్ను కావాలని తిట్టలేదు కదా. సత్యన్ అలా రాత్రిపూట అడవిలోకి తీసుకెళ్తే ఊరందరూ ఏమనుకుంటారు చెప్పు? తను నా భార్య కదా. నా భార్యని గుర్తు చేయడానికి నేను తీసుకెళ్ళాను, అంతే. మళ్ళీ అదే మాట. చూడు కృష్ణ, తను నీ భార్య కాదు. నీ భార్య అనుకుని భ్రమపడుతున్నావు. సత్య నా చెల్లెలు. ఈ ఊరు దాటి సత్య ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. తను నీ భార్య ఎలా అవుతుంది? అయినా పెళ్లి కాని ఒక అమ్మాయిని నా భార్య అంటూ ఏడిపించడం, ఊరందరికీ చెప్పడం, ఊరంతా తెలిసేలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా. తన భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా? లేదు, తను నా భార్య. అందుకే నా భార్య అని గుర్తు చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను. మీరందరూ ఎన్ని చెప్పినా సత్య ఎప్పటికీ నా భార్యనే. కృష్ణ, నువ్వు ఇలాగే మాట్లాడావంటే కనీసం నిన్ను పలకరించను కూడా పలకరించను. ఏంటి అసలు నువ్వు? తను నీ భార్య కాదని చెప్తున్నాను కదా. లేదు, సత్య నిజంగా నా భార్య. తను సత్య కాదు, సుందరి. అయ్యో పాపం అమాయకుడు, ఏదో భ్రమపడుతున్నాడు. అర్థమయ్యేలా మనమే చెప్పాలి. చూడు కృష్ణ, ఒకవేళ నీ భార్య పోలికలు సత్యలో ఉన్నాయేమో, కానీ నువ్వు అనుకుంటున్నట్టు తను నీ భార్య కాదు. నాకు పెళ్ళవకుండా సత్యకు పెళ్ళవుతుందా చెప్పు? పోనీ ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా కలిసారా? కలవలేదు కదా.